వెల్కమ్ బ్యాక్. భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత ఓ భయంకరమైన వాస్తవం బయటకు వచ్చింది. కల్పనాతో పాటు ఆమె టీం మెంబర్లు అందరూ చనిపోతారని కొలంబియా స్పేస్ షటిల్కి ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేసిన ఓ వ్యక్తి తన బ్లాగ్లో బయటపెట్టాడు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత చాలా కాలం వరకు ఆయన ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. ఎందుకలా జరిగింది? దీని వెనుక అసలు వాస్తవాలేమిటి? ఫిబ్రవరి 1, 2003 టెక్సాస్, అమెరికా. ఏ విజువల్స్ చూసి ప్రపంచమంతా నివ్వెరపోయిందో, ఏ విజువల్స్ చూసి భారత గడ్డ కన్నీరు పెట్టిందో ఆ విజువల్సే ఇవి. పదహారు రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన తరువాత భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా, ఆమెతో పాటు మరో 6గురు భూమి మీదకు వస్తున్నారు. అంతలో ఘోర ప్రమాదం జరిగింది. భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుండగానే కొలంబియా స్పేస్ షటిల్ పేలిపోయింది. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. మరో 16 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందని అంతా సంబరపడిపోయారు. ఇంతలో ప్రమాదం. ఏం జరిగిందో ఎవ్వరికీ అంతుపట్టలేదు. కల్పన ఆమె టీంను కాపాడగలిగేవారా? కొలంబియా ప్రమాదం జరిగి 10 ఏళ్లైన సందర్భంగా అమెరికాలో ఓ నిజం బయటకు రావడంతో ఈ ప్రశ్న మొదలైంది. కల్పన, ఆమె టీం చనిపోతారన్న విషయం నాసాకు 10 రోజుల ముందే తెలుసని, ఏ మిషన్ మీద అయితే కల్పన ఆమె టీం అంతరిక్షంలోకి వెళ్లారో అదే మిషన్ కి అప్పట్లో ప్రోగ్రామ్ మేనేజర్ గా పనిచేసిన వైన్ హేల్ తన బ్లాగ్ లో ఓ సంచలనాత్మక పోస్ట్ ఒకటి చేశారు. అంతా ముందే తెలిసిన కల్పన, ఆమె టీంకు ఆ వివరాలు నాసా పై అధికారులు వెల్లడించలేదని బయటపెట్టారు. థర్మల్ ప్రొడక్షన్ సిస్టమ్స్ పాడైపోయినప్పుడు మేమేం చేయలేం. ఒకవేళ అదే గనుక జరిగితే దాని గురించి మిషన్లోని వ్యోమగాములకు తెలియకుండా ఉండడమే మంచిది. అన్ని రోజులు అంతరిక్షంలో గడిపాక తెలియకుండా చనిపోవడమే మంచిదని అనుకున్నాం అని ఆయన తన బ్లాగ్ లో రాశారు. అంటే కల్పనా చావ్లా, ఆమె టీం మెంబర్స్ చనిపోతారన్న విషయం నాసాకు ఖచ్చితంగా తెలుసు. కానీ వారికి మాత్రం ఆ విషయాన్ని చేరవేయలేదు. ఈ భయానక వాస్తవాలను అర్థం చేసుకోవడానికి కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. జనవరి 16, 2003 కల్పనా చావ్లా, ఆమె టీం ప్రపంచానికి వీడ్కోలు చెబుతూ కొలంబియా స్పేస్ షటిల్లోకి వెళ్లారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లానే. కల్పనాతో పాటు మొత్తం 7గురు వ్యోమగాములతో కొలంబియా నింగిలోకి దూసుకెళ్లింది. కల్పన అంతరిక్షంలోకి వెళ్ళాక తన టీంతో పొజిషన్ తీసుకున్నప్పుడు విజువల్స్ ఇవి. అంతరిక్షం నుంచి కల్పన మాట్లాడిన మాటలు విని భారతదేశంలోని ప్రతి ఒక్కరూ విజయ గర్వంతో పొంగిపోయారు. ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్న భారతీయుల కోరికను కల్పన నిజం చేసి చూపించింది. కల్పన అంతరిక్షంలోకి చేరుకుంది. కానీ టేకాఫ్ సమయంలో జరిగిన ప్రమాదమే కల్పన, ఆమె టీం మెంబర్స్ కు 16 రోజుల పాటు క్షణ క్షణం నరకాన్ని చూపించింది.
కొలంబియా టేకాఫ్ అవుతున్న వీడియో ఇది. టేకాఫ్ అయిన 18 సెకండ్ల తర్వాత కొలంబియా ప్రొపెల్లెంట్ ట్యాంక్ నుంచి చిన్న ముక్క విరిగిపడింది. దీన్ని హై డెఫినిషన్ కెమెరాలు వెంటనే క్యాప్చర్ చేసినా అసలు అదేంటో తెలుసుకునేందుకు నాసా శాస్త్రవేత్తలకు 2 రోజులు పట్టింది. जब उस जगह की सफाई करने के लिए 1-2 दिनों के बाद जहाँ से वो उड़ के गया तो वहाँ जो झाड़ू वाला मारने वाला आदमी है उसने वो उसको देखा भी है और उसने ये नहीं समझा कि ये उसका पार्ट है और ये इतना भारी हार्म कर सकता है. అలా ఊడిపోయిన శకలం కొలంబియాలోని ఫ్యూయల్ ట్యాంక్ సమీపంలో ఢీకొట్టింది. ఆ సమయంలో కొలంబియా గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. బ్రీఫ్ కేసు వ్యాసం ఉన్న ఈ ముక్క వల్ల కొలంబియాకు ఎంత ప్రమాదమో నాసా తర్వాత నిర్వహించిన ఓ టెస్ట్ లో బయటపడింది. చూడండి, ఈ శకలం వల్ల ఎంత చిల్లు పడిందో. शटल जब जमीन से उठा उस वक्त बहुत भारी फ्यूल सिर्फ 5 मिनट में नहीं कुछ सेकंड में बर्न होता है. बहुत लंबा चौड़ा उसका क्वांटिटी होती है और उससे एक बहुत भारी फ्रिक्शन प्रोड्यूस होती है और उस फ्रिक्शन से शटल के बाहर वाला जो हिस्सा था जिसको इंसुलेशंस के तौर पे उन्होंने लगाया होता है उस इंसुलेशंस के नीचे बिल्कुल फ्रिक्शन की वजह से एक दरार आ गई थी. అంతరిక్షంలోని వేడిని తట్టుకునేందుకు రూపొందించిన థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ను ఈ శకలం దెబ్బతీసింది. మిషన్ పూర్తి చేసుకుని కిందికి వస్తున్న సమయంలో దీని ప్రభావం కనిపించింది. అంతరిక్షంలో నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో గంటకు 10 నుంచి 12,000 కిలోమీటర్ల వేగంతో కొలంబియా ప్రయాణిస్తోంది. అదే సమయం అంటే ఆఖరి అరగంట ల్యాండింగ్ కు అత్యంత కీలకమైన సమయంగా భావిస్తారు. ఎందుకంటే ఆ వేగానికి స్పేస్ షటిల్ బయట రాపిడ్ వల్ల 3000 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. एक तो जमीन की तरफ खींचने वाली ताकत है और ऊपर की तरफ खींचने वाली ताकत है. उन दोनों में से गुजरना ही सबसे मुश्किल बात होती है और वहाँ से गुजरता है जब शटल तो उसका बर्निंग टेम्परेचर से ज़्यादा टेम्परेचर होता है 1700 सेंटीग्रेड. लोहा जो है वो 1100 सेंटीग्रेड पर पिघल जाता है. 1000 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర లోహం నీరులా మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో స్పేస్ షటిల్ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ల్యాండింగ్ కు కేవలం 16 నిమిషాల ముందే కల్పన ప్రయాణిస్తున్న షటిల్ చూస్తుండగానే తేలిపోయింది. కల్పన ఆమె టీం 16 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఈ 16 రోజుల్లో వ్యోమగాములు కంట్రోల్ రూమ్ తో 100 సార్లు మాట్లాడారు. కానీ అధికారులు ఎవ్వరూ కూడా ముంచుకు రాబోతున్న పెను ముప్పు గురించి మాట్లాడలేదు.
హేల్ 10 ఏళ్లు ఆలస్యమయ్యారు. నాసా కంట్రోల్ రూమ్ లో ఉన్న సమయంలోనే తన మనసులోని మాటను బయటపెట్టి ఉంటే, ప్రమాదం గురించి వ్యోమగాములకు చెప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఈ నిజం గురించి ముందే తెలిసిన కల్పన ఆమె టీంను రక్షించేందుకు నాసా ఎందుకు ప్రయత్నించలేదో తెలియలేదు. తెలిసి ఈ తప్పు చేశారా, లేక మిషన్ బడ్జెట్ పెరిగిపోతుందని దాచిపెట్టారా? అసలు ఈ నిర్ణయం నాసా ఎందుకు తీసుకుంది? నాసా తెలిసి కల్పనా చావ్లా ప్రాణాలు తీసిందా? కొలంబియాను రక్షించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? అంతరిక్షంలో తన సాటి వ్యోమగాములు గాలి బూడిదవ్వడానికి నాసా ఎందుకు నిర్ణయం తీసుకుందన్న విషయం ఇప్పుడు లక్షల కోట్ల మంది ప్రజల మధ్యలో మెదులుతున్న ప్రశ్న. फैसला अगर लिया गया था तो ये बहुत ही कठिन फैसला था, क्योंकि आपको पता है कि आप उनको रेस्क्यू नहीं कर सकते हैं और वापस भी उनको उस तरह से नहीं ला सकते जिस कंडीशन में वो लोग गए हैं. तो उस फैसले के बारे में तो हम कुछ नहीं कहना चाहेंगे, लेकिन स्पेस रेस्क्यू मिशन में हमेशा ही अगर शटल की बात करें या रॉकेट्स की बात करें, చంద్రుడి దగ్గర నుంచి అన్ని గ్రహాలను చుట్టేసిన నాసా అంతరిక్షంలో వ్యోమగాములను రక్షించలేదా? स्पेस शटल एक तरह से इस तरह का, जब ये स्पेस में चल रहा होता है तो कुछ भी इसमें खराबी आ जाए तो उसमें एक रेस्क्यू मिशन भेजना अपने आप में ही एक अलग से मिशन होता है, क्योंकि ऐसा नहीं है कि खराब हुआ और इमीडिएटली आपने एक जैसे हम लोग एम्बुलेंस भेज देते हैं. కానీ కొలంబియాలో ఇంత పెద్ద డ్యామేజ్ జరిగినా లోపలే ఉన్న వ్యోమగాములకు ఈ సంగతి ఎందుకు తెలియజేయలేదన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. నాసా దగ్గర ప్రపంచంలోనే అత్యంత లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, కానీ థర్మల్ ప్రొడక్షన్ ప్లేట్ కు జరిగిన డ్యామేజ్ ని లోపలున్న వ్యోమగాములకు ఎందుకు చేరవేయలేకపోయారు? शटल में ऐसा कुछ नहीं है, क्योंकि सारे का सारा क्रू आगे होता है और शटल में से क्या निकला क्या नहीं निकला, कुछ टूट के निकला तो पता चलना बहुत मुश्किल है. तो उनको अगर नहीं पता चला था तो उनको बिल्कुल भी आप नहीं अंदाजा लगा सकते कि बाहर छोटा सा कोई टुकड़ा टूट के गिर चुका है, जिसकी वजह से आपका पूरे का पूरा मिशन खतरे में पड़ सकता है. అంతరిక్షంలోకి వెళ్లే ప్రతి స్పేస్ షటిల్ కు రోబోటిక్ ఆర్మ్ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని వినియోగించి బయటపడతారు. అది శాటిలైట్ ని లాంచ్ చేయగలదు, కానీ థర్మల్ ప్లేట్ సమస్యను ఎందుకు నియంత్రించలేకపోయింది? हमारे लिए कहने को रोबोटिक आर्म है, लेकिन वो बहुत बड़ा एक इंस्ट्रूमेंट है जिसका काम ही जो है बहुत बड़े बड़े सैटेलाइट्स को या उनको उठाकर स्पेस में भेजना होता है. तो उससे इस तरह की रिपेयर करना तो बिल्कुल ही नामुमकिन था, क्योंकि इतना बड़ा रोबोटिक आर्म और सिर्फ एक छोटा सा पीस जो है आपका टूटा था उसको रिप्लेस करना वो बहुत ही मुश्किल काम था. రోబోటిక్ ఆర్మ్ తో పని జరగనప్పుడు లోపలున్న వ్యోమగాములకు సమాచారం చేరవేస్తే వాళ్లే పరిష్కారం కనుగొనే అవకాశం ఉంది. స్పేస్ స్టేషన్ మొత్తాన్ని ఆకాశంలో నిలబెట్టిన నాసా ఇలాంటి సమస్యను ఎందుకు సరిదిద్దలేకపోయింది? क्योंकि इसमें शटल की जो नोज है उसका एक विंग के साइड में एक टुकड़ा चलते हुए जब उड़ान भरी गई थी तभी टूट गया था. तो कोई भी ऐसा तरीका नहीं था कि उसको वो रिप्लेस कर पाते बाहर जाकर. तो यही इस प्रोग्राम का खत्म जब हुआ है, जब इसका इतना दुखद अंत हुआ, तो वही इसका कारण बना. మంటలు అంటుకునే అవకాశం లేదు కాబట్టి ఈ పరిణామాలన్నీ తెలిసిన తరువాత స్పేస్ షటిల్ ని కొద్ది రోజుల వరకు అంతరిక్షంలోనే ఉండేలా ఏర్పాట్లు చేయవచ్చు. అక్కడి నుంచి వ్యోమగాములను వేరే షటిల్ ద్వారా కిందకు తీసుకురావచ్చు. वो पीरियड बहुत लंबा होता है. इंसान को जिंदा रहने के लिए ऑक्सीजन और ये खाना ये सब साथ में चाहिए. तो अब ये तो एक साइकोलॉजिकल या ह्यूमैनिटी वाला एंगल है कि उनको ज़्यादा देर तक तड़पने के मरने दिया जाए या एकदम ही वो मौत आ जाए. तो ये అన్ని పరిణామాలను బేరీజు వేసుకున్నాకే కల్పనా చావ్లాతో పాటు ఆమె టీంను భూమి మీదకు తీసుకురావడానికి నిర్ణయించుకున్నట్లు భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు అంటున్నారు.